ఈ రోజు నా ప్రశ్న ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లిం పొలిటికల్ లీడర్స్ కి మాత్రమే వర్తిస్తుంది. మీరు జవాబు ఖచ్చితంగా చెప్పాలి. దానికన్నా ముందు ఈ వీడియో చూడండి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని లోకేష్ ప్రకటించారు. ఈ బ్యాంకు ద్వారా లోన్లు అందించి మైనార్టీలకు అండగా ఉంటామన్నారు. పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో ముస్లింలతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. జగన్ పాలనలో ముస్లింల సంక్షేమాన్ని గాలి కుదిలేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపి మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే గతంలో ఇచ్చిన రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య సహా అన్ని రకాల సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామని లోకేష్ చెప్పారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏదైతే తరతరాలుగా మీ కోరిక ఉందో అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మేము నెరవేర్చుతామని ఈ సభాముఖంగా మీకు మేము ఇస్తున్న హామీ. అంతేకాకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తరతరాలుగా మైనార్టీలు సోదరులు ఒక కలగా మిగిలిన ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మైనార్టీ సోదరులకి నేను హామీ ఇస్తున్నాను. చూశారు కదా, అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ 20 నెలలు కావస్తున్నా మీరు ఇస్లామిక్ బ్యాంక్ ఎందుకు స్థాపించలేదు? ముస్లింలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకుంటామన్న హామీ ఎందుకు ఇంతవరకు నెరవేర్చలేదు అని ఎవరిని ప్రశ్నించాలి? తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకు. ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో, పత్రికా పేపర్లో మీ ప్రకటనలు చూసి రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న ముస్లిం ప్రజానికం ఓటు వేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత మీపై బాధ్యత లేదా? ఎక్కడా ఇస్లామిక్ బ్యాంకు, ఎక్కడా వడ్డీ లేని రుణాలు? దీనికి జవాబు మీరు ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పకుండా ఇంకొక 2 వారాల్లో మహాపవిత్రమైన రంజాన్ నెల వస్తుంది. అప్పుడు మీరు ముస్లిం ప్రజల మధ్యకు వెళ్లి మీటింగులు పెట్టి, ఇఫ్తియార్ విందులు పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింల నెత్తి మీద కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేస్తే తస్మా జాగ్రత్త. ఈ రోజు నా ప్రశ్న, రానున్న స్థానిక ఎన్నికల వరకు ఇంకా ప్రశ్నలు మీ ముందుకు వస్తాయని ఈ రోజు సోషల్ మీడియాలో హెచ్చరిస్తూ జై హింద్, జై భీమ్, జై మేం. అస్సలాము అలైకుం.